వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రుత్వంలో రాహు, విదేశీ సంబంధించిన విషయవరాలు చక్కగా ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. పంచమంలో శని, ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు లాభంలో ఉన్నారు. మీరు చేసే ఏ కార్యక్రమం సరే సఫలీకృతం అవుతాయి. పట్టుదలతోటి ముందుకు వెళ్ళాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏమి ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది నెరవేరుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. వైద్య వృత్తులు ఉన్న వారికి, లాయర్లకి, చార్టెడ్ అకౌంట్స్కి, చిరు వ్యాపారస్తులకు ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. ఖర్చు వెనకాడకుండా ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది. సంతానానికి మంచి సంబంధం చూడాలి. అదేవిధంగా విద్యార్థులకైతే మంచి విద్యను అందించాలి అని ఎక్కువగా కష్టపడతారు, తాపత్రయపడతారు. వారు కూడా మీరు చేసే కృషిని బట్టి ఆప్యాయతలు, మమకారాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే పిల్లల కోసమే కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మనం నిర్వర్తించాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి. తర్వాత చూద్దాం, తర్వాత చేద్దామనే భావన ఉండకుండా ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం, మనం కష్టపడాలి, మన ఫలితాలు మనమే తెచ్చుకోవాలి అనే భావనతో ముందుకు సాగడం చెప్పదగినది. 10 మంది ఒక రకంగా వెళ్తే మనం కూడా అట్టే వెళ్దాం, ఒక కోర్సు తీసుకుంటే అదే మనం తీసుకుందాం అని ఉన్న కోర్సు మానే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి ఒక కోర్సు ముందుకు వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా టైం పడుతుంది. ఉన్న దాంట్లోనే నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళాలా అనేది ప్లాన్ చేసుకోవడం, అదేవిధంగా మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీ కష్టానికి మీకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉన్నా కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. సొంత నిర్ణయాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. నలుగురిలోనూ మెప్పు పొందడం కోసం చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి రావు. ఏదైనా సరే మనం రూపాయి సేవింగ్ చేసుకోవాలి, ₹1 దాచుకోవాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి. అయినా సరే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వీరికి సానుకూలంగా ఉన్నాయి. వైద్యులు కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఏదైనా సరే ఒక కార్యక్రమం ఏదైతే తలపెడితే అది నిర్విఘ్నంగా సాగుతుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ నవరాత్రుల్లో ఆరవలి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తి.